ఈరోజు నేను మీకు 12వ శతాబ్దానికి చెందిన మరుదమలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని అయితే చూపించబోతున్నానండి. ఈ టెంపుల్ మరుదమలైలో ఉంది. కోయంబత్తూరు నుండి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ అయితే ఉందండి. మనకి కోయంబత్తూరు బస్ స్టాప్ నుండి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. కోయంబత్తూరు నుండి మనకి మరుదమలై వెళ్ళడానికి 20 to 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. బస్ ఛార్జెస్ 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. మీరు ఆటో ఆర్ ట్యాక్సీలో వెళ్ళాలంటే 200 to 700 వరకు ఫేర్ పడుతుంది. ఆటోస్ అయితే మనకి ఇక్కడతో ఆపేస్తారండి. అండ్ బస్ అయినా సరే మనకి ఇక్కడతో ఎంట్రన్స్ దగ్గర ఆపేస్తారు, ద్వారం దగ్గర. మనం ఇక్కడ నుండి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అంటే టెంపుల్ బస్సెస్ 3 అవైలబుల్లో ఉంటాయండి. ఆ బస్సెస్లో వెళ్ళొచ్చు. ఆర్ మీరు ట్యాక్సీ మాట్లాడుకున్నా ఆర్ మీ ఓన్ వెహికల్లో వచ్చినా సరే టెంపుల్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. టెంపుల్ దగ్గర పార్కింగ్ కూడా అవైలబుల్లోనే ఉంటుంది. టెంపుల్ దగ్గరికి బస్సులో వెళ్ళడానికి అయితే మనకి ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి ఇక్కడ లోపల మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి బస్ టికెట్. 10 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. మా బస్ అయితే వచ్చేసింది, వెంటనే వచ్చింది. బస్సెస్ అయితే వెంటనే వచ్చేస్తున్నాయి. ఒక బస్ పైకి వెళ్తే ఇంకొక బస్ అక్కడ నుండి స్టార్ట్ అయిపోతుంది. సో బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 వరకు ఓపెన్లో ఉంటుందండి. అండ్ 4 o'clock నుండి 7 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. మనకి ఈ టెంపుల్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ రోడ్ కూడా అవైలబుల్లో ఉందండి. అది 900 స్టెప్స్ అయితే ఉంటాయి. మనకి 20 to 25 మినిట్స్ మనకి అప్రాక్సిమేట్గా పడుతుంది. మనం ఈ ఘాట్ రోడ్లో బస్సులో వెళ్ళడానికి మనకి మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. టెంపుల్ దగ్గర ఈ బస్ని తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తారు మనల్ని. పార్కింగ్ కూడా చూసారా, చాలా స్పేస్ అయితే ఉంది. మన ఓన్ వెహికల్స్లో కూడా రావచ్చు. బట్ మేమైతే మా ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళలేదు, మేము బస్లో వెళ్ళాము. మనకి ఇక్కడ వదిలిపెట్టి బస్ అయితే ఇక్కడ ఆపేస్తారండి. ఇక్కడ నుండి మనం టెంపుల్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. స్టెప్స్ అయితే ఉంటాయి మనకి. ఆ స్టెప్స్ మీద వెళ్ళడానికి మనకి 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మాకు 10 మినిట్స్ టైం అయితే పట్టిందండి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. క్రౌడ్ కూడా చాలా తక్కువగానే అనిపించింది, ఎక్కువగా ఏమీ అనిపించలేదు. అండ్ ఇక్కడ మురుగన్ పండుగలు అయితే జరుపుకుంటూ ఉంటారండి. కొన్ని సాయంత్రాల్లో భక్తులు రథంలోకి వచ్చిన మురుగన్ని ఊరేగింపుగా తీసుకొని వస్తారు. టెంపుల్ చుట్టూ ఊరేగిస్తారు స్వామివారిని. అప్పుడే మేము వెళ్ళినప్పుడు స్వామివారిని ఆలయం చుట్టూ ఊరేగిస్తున్నారు. మేము కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత టెంపుల్ చుట్టూ ఊరేగించారు, మేము కూడా ప్రదక్షిణ చేసాము. అండ్ దెన్ మేము దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళిపోయామండి. టెంపుల్ లోపల గర్భగుడి లోపలికి మనకి మొబైల్స్ అయితే అలౌ లేదండి, మొబైల్స్ తీసుకెళ్ళడానికి లేదు. సో మొబైల్స్ బయట పెట్టేసి వెళ్ళిపోయాము. గర్భగుడి లోపల స్వామివారిని చూపించలేకపోయాను. దెన్ మేము కిందకు వచ్చేటప్పటికి 7:30 అప్రాక్సిమేట్గా అయ్యిందండి. 7:30కి కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తూనే ఉన్నారు. బట్ టెంపుల్ టైమింగ్స్ మాత్రం ఈవినింగ్ 7 o'clock వరకే ఇచ్చారండి. బట్ దర్శనం కోసం కొండపైకి వచ్చిన భక్తులందరికీ స్వామివారి దర్శనం అయిన తర్వాతే మేబీ 8 or 8:30 వరకు దర్శనం అయితే జరుగుతుంది. ఇప్పుడు బస్ అయితే ఉందండి. ఆ బస్ ఎక్కడానికి మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకొని మనం వెళ్ళొచ్చు. మాకైతే త్వరగానే తీసేసుకున్నామండి. మా ఫ్రెండ్ వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము కోయంబత్తూరు వెళ్ళాలి, సో రిక్వెస్ట్ చేసి టికెట్స్ తీసుకొని వచ్చేసింది. మేము బస్ కొండపై నుండి కిందకి రావడానికి ఒక 15 మినిట్స్ టైం పట్టింది. దెన్ మనకి ఇక్కడ ప్రసాదం ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే కిందకు వచ్చాక టెంపుల్కి సంబంధించిన ఒక షాప్ అయితే ఉంటుందండి. ఇక్కడ ప్రసాదాలు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మీకు కావాలంటే తీసుకోవచ్చు. అక్కడి నుండి మరుదమలై నుండి మనకి కోయంబత్తూరు రావడానికి బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. 25 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. బస్సెస్ కూడా వెంటనే బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి.